జీ అమ్మా చెప్పు. ఏం చేస్తున్నావు? దుప్పటి మాట్లాడుతున్నానమ్మా. ఏం చేస్తున్నారా? దుప్పటి మాట్లాడుతున్నాయి. మడత పెట్టు, పక్క పెట్టు. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. సరే రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడో ఒకటి తీసుకెళ్తాను రా. ఎక్కడికి చెప్పండి. నీ ఇష్టం అమ్మా, ఎక్కడికైనా వెళ్దాం. ఓకేనా? తీసుకెళ్తాను. రెడీ అవ్వు. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ అను ఫ్రమ్ హైదరాబాద్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. యాక్చువల్లీ మా హస్బెండ్ నిన్న విష్ చేసిన తర్వాత ఒక సర్ప్రైజ్ చేశారు నాకు. నిన్న నైట్ డిన్నర్కి తీసుకెళ్లారనమాట. కుక్కట్పల్లిలో 90s రెస్టారెంట్ అని చెప్పి బాగుంది. అసలు ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అయితే ఎక్సలెంట్. అసలు అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ విన్నుని పెట్టారు వినాయకుడిని. చాలా అంటే చాలా బాగుంది అసలు. అంబియన్స్ కానీ 90స్లో ఉన్న టెలిఫోన్ కానీ టేప్ రికార్డ్స్ కానీ వీడియో గేమ్స్ కానీ బైక్ కానీ ఎవ్రీథింగ్ అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ పాపం నేను చాలా స్ట్రెస్ అయి ఉన్నారు మా హస్బెండ్. కానీ పాపం నా కోసం, నా హ్యాపీనెస్ కోసం నాకు తెలియకుండా అసలు బయటికి వెళ్దామని చెప్పి రెస్టారెంట్కి తీసుకెళ్ళిన ఫేవరెట్ డిష్ని ఆర్డర్ చేసి నాతో ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుతూ చాలా పీస్ఫుల్గా జస్ట్ రిఫ్రెష్మెంట్ అనమాట అదొక. అసలు చాలామంది హస్బెండ్స్ కొంచెం బిజీ లైఫ్లో ఉండి చూడరు, కానీ యాక్చువల్లీ మా హస్బెండ్ మాత్రం కొంచెం నా ఫ్రీడమ్ కోసం ఆలోచించి ఎంతగా బాగా తీసుకెళ్లారు. నేను అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మా చంటెడైతే చాలా పిక్స్ దిగాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకున్నాము. కానీ ఆయన పాపం ఎంత హ్యాపీగా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మా ఇంట్లో ఎలా జరిగింది, మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. మా డాడీ వాళ్ళు ఉమెన్ కదా, అందుకే రెస్టారెంట్ తీసుకొచ్చారు. ఉమెన్స్ డే కదా, ఉమెన్స్ డే కదా, అందుకే ఇప్పుడు రెస్టారెంట్ తీసుకొచ్చారు. ఎవరెవరు వచ్చారు? మా మమ్మీ, నేను, మా డాడీ.